నమస్తే. హైదరాబాద్‌లో ఉన్న నారా చంద్రబాబు నాయుడిని కలిశారు జనసేనాని పవన్ కళ్యాణ్. దాదాపు 3 గంటల పాటు ఆయనతో ప్రత్యేకంగా భేటీ అయినటువంటి పవన్ కళ్యాణ్ చాలా కీలకమైనటువంటి అంశాలపై చర్చించినట్లు మనకి సమాచారం అందుతుంది. ఎందుకనంటే తెలంగాణ ఎన్నికల్లో జనసేన 8 స్థానాల్లో పోటీ చేసింది. ఘోర ఓటమిని చవిచూసింది. ఇలాంటి సందర్భంలో ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీతో కలిసి జనసేన ప్రయాణం చేస్తుంది. అలాగే పొత్తుతో ముందుకు వెళ్తుంది. దానికి సంబంధించి కార్యాచరణ కూడా సిద్ధం చేశారు. చాలా కార్యక్రమాలు 2 పార్టీలు సంయుక్తంగా చేశాయి. ఇలాంటి సందర్భంలో రానున్న కాలంలో 2 పార్టీలు కలిసి ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అనే దాని మీద సమగ్రంగా చర్చించినట్లు కూడా మనకు తెలుస్తుంది. ఎందుకనంటే పరిస్థితులు మారాయి. తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్‌కి చెక్ పెట్టినటువంటి ప్రజలు అక్కడ కాంగ్రెస్ పార్టీని ఘన విజయం సాధించడానికి కారకులయ్యారు అక్కడి ఓటర్లు. ఇలాంటి సందర్భంలో తాజా పరిస్థితులను ఆధారంగా చేసుకుని ఆంధ్రప్రదేశ్లో అనుసరించాల్సినటువంటి వ్యూహాలు ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, ముఖ్యంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా మనం కార్యక్రమాలు చేస్తూ వాటిని ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి, ప్రజల్లో మమేకం కావాలి, అనేక రకాల కార్యక్రమాల ద్వారా ఒక రకమైనటువంటి రూట్ మ్యాప్ సిద్ధం చేసుకోవాలని చెప్పి ఇద్దరు నేతలు చర్చించినట్లు కూడా తెలుస్తుంది. ఇప్పటికే చాలా సందర్భాల్లో సమన్వయ కమిటీలుగా అలాగే కార్యాచరణ రూపొందించడానికి అనేక పర్యాయాలు 2 పార్టీల నేతలు భేటీ అయ్యారు. ఇలాంటి సందర్భంలో 10వ తారీఖు దాటిన తర్వాత ఉమ్మడి ఐక్య కార్యాచరణ అనేది సిద్ధం చేయనున్నట్లు కూడా తెలుస్తుంది. దానికి సంబంధించి ఇప్పటికే నారా చంద్రబాబు నాయుడికి కోర్టుల ద్వారా ఒక రిలీఫ్ అనేది వచ్చింది, ఊరటొచ్చింది. సో ఇలాంటి నేపథ్యంలో మనం నిరూపించుకోవాలి, రకరకాల కేసులతో ఇబ్బంది పెట్టినటువంటి విధానాన్ని కూడా మనం చెప్పాలి ప్రజలకి. ఇప్పటి నుంచే ఫైట్ చేస్తే మనం రేపొద్దున ఎలక్షన్ సమయానికి ఒక రకమైనటువంటి కొత్త తరానికి నాంది పలికిన వారు అవుతామని 2 పార్టీల నేతలు ముఖ్యంగా చంద్రబాబు అలాగే జనసేనాని పవన్ కళ్యాణ్ కూడా చర్చించినట్లు తెలుస్తుంది. పవన్ కళ్యాణ్తో పాటు నాదెండ్ల మనోహర్ ఆయన కూడా వెళ్ళారు. ముఖ్యంగా ఎలా చేయాలి, ఎలా వెళ్ళాలి, ఏ విధానాన్ని మనం ముందుగా తీసుకువెళ్ళాలనే దాని మీద కూడా చర్చించినట్లు తెలుస్తుంది. వాస్తవానికి జనసేన పార్టీ ప్రభుత్వంలో ఉన్నటువంటి అవినీతి అక్రమాలను బయటికి తీసే కార్యక్రమానికి పూనుకున్నారు. దానికి సంబంధించి 2-3 డిపార్ట్మెంట్స్ మీద జరిగినటువంటి అవినీతిని ప్రెస్ మీట్ పెట్టి మరీ డాక్యుమెంట్స్ ఎవిడెన్స్ చూపిస్తూ నాదెండ్ల మనోహర్ మాట్లాడారు. ఇక మిగిలిన శాఖల్లో ఉన్నటువంటి అవినీతి అంటే వారు సేకరించినటువంటి సమాచారాన్ని ఆధారంగా చేసుకుని ప్రజల వద్దకు వెళ్ళాలి. ఎందుకనంటే వీటిపై ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు సమాధానం ఏం చెబుతారు అనే దాని మీద కూడా ఒక రకమైనటువంటి చర్చ జరిగినట్లు మనకు తెలుస్తుంది. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ జనసేనపై వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి పెద్దలు కొంతమంది రకరకాల వ్యాఖ్యలు చేస్తున్నారు. ముందుగా ఆరోపణలు చేస్తున్నారు, అలాగే కొద్దిగా సెటరికల్గా మాట్లాడుతున్నారు. వాటిని తిప్పికొట్టడానికి మనం ఏం చేయాలి అనే దాని మీద కూడా ఫోకస్ పెట్టాలి, ఇదే సమయం అని ఒక నిర్ణయానికి వచ్చినట్లు కూడా తెలుస్తుంది.